సర్వం శివం శివం సర్వం ఆదిత్యం హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం. ఆదిత్య హృదయ స్తోత్రం సూర్య భగవాను ఉద్దేశించినది. రామాయణ యుద్ధకాండలో శ్రీరాముడి అలసట పొందినప్పుడు అగస్త్య మహర్షి యుద్ధస్థలానికి వచ్చి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ఉపదేశిస్తారు. వాల్మీకి రామాయణంలో యుద్ధకాండలో చెప్పబడిన ఆదిత్య హృదయ స్తోత్రం అనే అపూర్వ అతి ప్రభావవంతమైన స్తోత్రం. ఈ స్తోత్రాన్ని పారాయణం చేస్తే అనేక సమస్యలను దూరం చేస్తుంది. ఆదివారం సూర్యదేవాలయంలో వెళ్ళి 60 ప్రదక్షిణాలు చేసి 36 సార్లు ఈ స్తోత్రాన్ని పఠిస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ ఆదిత్య హృదయ స్తోత్రంలో మొత్తం 30 శ్లోకాలు ఉన్నాయి. ఈ మహాన్వితమైన స్తోత్రము ప్రతిరోజు సూర్య భగవాన్ ఎదుట నిలబడి పారాయణం చేస్తే అనారోగ్య సమస్యలు తొలగి ఆరోగ్యవంతులవుతారు. అంతేకాదు ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. నేత్ర సంబంధమైన వ్యాధులు బాధపడుతున్నవారు వాటి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు క్రమం తప్పకుండా 41 రోజు ఈ స్తోత్రాన్ని పారాయణం చేస్తే ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఓం సూర్యాయ నమః. సర్వం శివం శివం సర్వం.